హాయ్ ఫ్రెండ్స్, ఆర్యా 3 ఫస్ట్ 4 పార్ట్లు రిలీజ్ చేసిన తర్వాత మరో 4 పార్ట్లు ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఎలా ఉన్నదో చూద్దాం. ఆర్య రష్యాతో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ డీల్ని క్లోజ్ చేయడం కోసం, పోలీసుల చేతుల్లో ఇరుక్కుపోయిన సరుకును బయటకు తేవడం కోసం, తన కుటుంబంలోని చిన్న చిన్న గొడవల్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఏం చేసింది? ఆర్య చివరికి పోలీసులు పెట్టిన షరతులకు ఒప్పుకుందా? ఆర్య అనుచరులు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రాణాలు కాపాడుకోగలిగిందా అన్నది ఈ 4 ఎపిసోడ్లో చూపించారు. ఈ 4 ఎపిసోడ్లతో ఆర్య సీజన్ ముగుస్తుంది. సుస్మితా సేన్ ఎప్పట్లాగే అద్భుతంగా చేసింది. ఈ 4 ఎపిసోడ్లు కూడా చాలా గ్రిప్పింగ్ గా సాగాయి. ఎక్కువగా తన కుటుంబంలో వచ్చే గొడవల్ని సాల్వ్ చేసుకోవడంతోనే ఈ 4 ఎపిసోడ్లు అయిపోతాయి. మరో పక్క రష్యన్స్, ఆఫ్రికన్స్ కూడా వస్తూ ఉంటారు. రాజస్థాన్ లోకల్ డీలర్తో ఆమె పెట్టుకున్న సంబంధం ఎంతవరకు దారితీస్తుందో కూడా ఈ 4 ఎపిసోడ్లో చూపిస్తారు. ఎవరైతే తనను మోసం చేస్తున్నారు, నమ్మకూడదు అనుకుందో వాళ్లే ఆర్యకి ప్లస్ అవుతారు ఈ సీజన్లో. ఎవరినైతే గుడ్డిగా నమ్మిందో వాళ్లే ప్రాణాలు తీస్తారు ఈ సీజన్లో. ఆర్య పాత్ర చనిపోవడంతో ఈ సీజన్ ముగుస్తుంది. కానీ మనకేమంత ఫీలింగ్ కలగదు ఆర్య పాత్ర మీద. ఎందుకంటే ఆర్య కూడా అడ్డదారులన్నీ తొక్కి చివరికి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం చెత్త పనులన్నీ చేస్తుంది ఈ వెబ్ సిరీస్ లో. మంచి యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన ఫోటోగ్రఫీతో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. పాత్రదారులందరూ పాత్రలకు న్యాయం చేశారు. అస్సలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ముందు 4 ఎపిసోడ్లు చూసిన వాళ్ళు ఈ 4 కూడా చూసేయండి. పిల్లల్ని, స్నేహితుల్ని, కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు తన అనుచరుల ప్రాణాలను కూడా కాపాడుకోవడం కోసం ఆర్య చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. చక్కగా డబ్బింగ్ చెప్పారు. తెలుగు డబ్బింగ్లో ఎక్కడా దోషాలు లేవు. సుస్మితా సేన్ నటన హైలైట్ ఈ వెబ్ సిరీస్కి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?